హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నేనే సఖ్య పార్ట్ 81. ఆ సమయంలో రవి బయట నుంచి తలుపు తట్టి ఆర్య గారు, కావేరి గారు వచ్చారు అని సమాచారం ఇచ్చాడు. అది వినగానే ఆర్య కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆమెను లోపలికి పంపించు. ఆ తర్వాత కావేరి లోపలికి వచ్చి అతని వైపుకు ఆకర్షణీయంగా నవ్వుతూ, ఆర్య నీకోసం కొంచెం పలహారం తెచ్చాను అని తీయగా అంది. నిజానికి ఆర్యని రాత్రి భోజనానికి బయటకు పిలవాలనే ఉద్దేశంతో ఆమె ఆ సమయానికి ప్రత్యేకంగా వచ్చింది. కుర్చీలో వెనక్కి వాలుతూ, ఆర్య దయచేసి మళ్ళీ ఇవన్నీ తీసుకురాకు, నాకు ఈ తీపి పదార్థాలు ఇష్టం ఉండవు అని కొనుకాడు. అతను వేసుకున్న తెల్ల చొక్కా అతన్ని ఒక బ్రహ్మచారిలో చూపిస్తూ ఉంటే ఆ క్షణంలో బద్ధకంగా అయినా ఆకర్షణీయంగా కనిపించాడు. అది చూసి కావేరి గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. అలాంటి తలుగులువే హుందా అయిన ఆ మగాడి ఆకర్షణకి ఏ ఆడది లొంగకుండా ఉండలేదు. అందుకే ఆమె అడుగులు అడుగు వేసుకుంటూ ఆర్య వైపుకు నడిచింది. సమయాన్ని గమనిస్తూనే ఉన్న కావేరి అంజలి ఏ క్షణంలోనైనా రావచ్చు అని మనసులో అనుకుంది. ఇంతలో మాయ చెప్పడంతో ఆర్య ఆఫీస్కి వెళ్ళమని కబురు అందుకున్న అంజలి ఏమీ అనుమానించకుండా పైకి వెళ్తుంది. ఆమె కేవలం అతను తనను ఎందుకు చూడాలి అనుకుంటున్నాడోనని తనలో తను ఆశ్చర్యపోయింది. పని సాకుతో నన్ను తిట్టడానికి పిలిచాడా అని ఆమె ఆలోచించుకుంది. అదే సమయంలో ఆర్య పక్కకి చేరుకున్న కావేరి అకస్మాత్తుగా తన నుదుటిని పట్టుకుని అబ్బాని మూలిగింది. ఏమైంది? ఆర్య లేచి నిలబడి ఆమెను పరీక్షగా చూశాడు. అప్పుడే కావేరికి ఒక మహిళ ఎత్తైన మడమల చెప్పుల శబ్దం వినిపించినట్టు అయ్యింది. ఆమె ఊహించిన సమయం కూడా దగ్గర పడడంతో నొప్పితో ముఖం చిట్లించినట్టు నటించింది. ఆ తర్వాతి క్షణమే ఆమె ఆర్య కౌగిట్లో ఒదిగిపోయింది. అతను తన పొడవాటి చేతులతో ఆమెను పట్టుకోగా ఆమె అవకాశాన్ని వదలకుండా అతని నడుం చుట్టూ తన చేతులను వేసింది. ఆర్య, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నిన్ను సోఫా దగ్గరకు తీసుకుని వెళ్తాను, అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. అతను ఆమె నుండి దూరం జరగడానికి అయితే ప్రయత్నించాడు. కానీ ఆమె తన పట్టును మరింత బిగించి వదలడానికి నిరాకరించింది. తర్వాత ఆమె తల పైకెత్తి కళ్ళు మూసుకుని, ఆర్య, నా కంట్లో ఏదో పడినట్టుంది, కాస్త చూస్తావా, నొప్పిగా ఉంది అని అడిగింది. అది విన్న ఆర్య కళ్ళు చిన్నవి చేసి చూడ్డానికి ఆమె వైపుకు తిరిగాడు. అదే క్షణంలో ఆర్య ఆఫీస్ తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. ఆర్య తనతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నాడని అనుకున్న అంజలి తలుపు తట్టకుండానే లోపలికి వచ్చింది. తలుపు తెరవగానే ఆమె కళ్ళ ముందు కనిపించిన దృశ్యం ఒక మగాడు ఒక ఆడది ఎంతో చనువుగా హత్తుకుని ఉండడం. ఆర్య కావేరి ముఖం వైపుకు వంగి ఉండగా కావేరి తలెత్తి కళ్ళు మూసుకుని ఆ మగాడి ముద్దు కోసం మాత్రంగా ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అంజలి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. చివరికి ఆమె వాళ్ళని 2 క్షణాలు చూసి ప్రశాంతంగా, ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి, మీరు కొనసాగించండి అని అంది అంజలి. అలా చెప్పి ఆమె వెనక్కి వెళ్ళిపోతూ తన వెనుకే ఉన్న తలుపును గట్టిగా వేసింది. ఇదంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. అంత వేగంగా జరగడంతో ఆర్య తేరుకోలేకపోయాడు. చివరికి పరిస్థితి అర్థమయ్యాక అతను వెంటనే కావేరి భుజం పై నుండి తన పట్టును వదిలాడు. ఆమె నడుం చుట్టూ ఉన్న తన చేతులను బలవంతంగా తీసేస్తూ ఇక రవిని పిలిచి నిన్ను హాస్పిటల్కి పంపిస్తాను అని ఆత్రంగా చెప్పాడు. ఆ తర్వాత ఆర్య ఆమెను తన నుండి దూరంగా వెళ్ళాడు. నిజానికి అది గట్టిగా నెట్టడం కాదు, కానీ కావేరి ఆ నెట్టుడుకు కావాలని కింద పడిపోయింది. అబ్బా అని దెబ్బ తగిలినట్టు అరిచింది, కావాలని ఆర్య వింటాడని. పెద్ద పెద్ద అడుగులతో అప్పటికే తలుపు దగ్గరకు చేరుకున్న ఆర్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి కావేరి కింద పడి ఉండడం గమనించాడు. అతను పిడికిలు బిగించాడు, కానీ ఆమెను పైకి లేవటానికి వెనక్కి వచ్చాడు. పర్వాలేదా? బానే ఉన్నావా? నాకు పర్వాలేదు. ఆర్య, ఏమైంది అని కావేరి కావాలని అమాయకంగా అడిగింది ఆర్యని. ఏమీ లేదు అని అతను జవాబిచ్చి ల్యాండ్లైన్ కి ఫోన్ ఉపయోగించి రవి ఇటురా అని ఆజ్ఞాపించాడు రవిని కావేరి కోసం. కొద్దిసేపటికే రవి తలుపు తట్టి లోపలికి రాగా ఆర్య కావేరి గారిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి పరీక్ష చేయించి ఆ తర్వాత తనను ఇంటి దగ్గర డ్రాప్ చేయని ఆదేశించాడు. కావేరికి మాత్రం తన లక్ష్యం నెరవేరడంతో తన ప్లాన్ విజయవంతమైనట్టే. ఇందాకటి దృశ్యం చూసి ఆర్య నన్ను ముద్దు పెట్టుకోబోతున్నాడని అంజలి ఖచ్చితంగా అపార్థం చేసుకుని ఉంటుంది అని అనుకుంది. ఆర్య, నేను నీతో రాత్రి భోజనం చెయ్యాలి అనుకుంటున్నాను అని కావేరి అయిష్టంగా అంది. ఈ రాత్రికి నాకు కుదరలేదు, ఇంకెప్పుడైనా
చేద్దాం. ఇంకా అలా చెప్పాక అతను టేబుల్ మీద ఉన్న తన ఫోన్ తీసుకుని కంగారుగా బయటికి నడిచాడు. అతను చాలా ఆతృతగా ఉన్నట్టు కనిపించాడు. కొద్దిసేపటికి ఆర్య డిజైన్ విభాగంలోని ప్రత్యక్షమయ్యాడు. అతను అంజలి ఆఫీస్ కి రాగానే ఆమె సీట్ ఖాళీగా ఉండడం చూసి బయట ఉన్న రాధికను అంజలి ఎక్కడా అని అడిగాడు. అంజలి గారు ఇప్పుడే పని నుండి తొందరగా వెళ్ళిపోయారు. ఆమెతో ఏమైనా పనుంది ఆర్య గారు అని రాధిక కంగారుగా అడిగింది. ఆర్య ఏమీ చలనం లేకుండా అది లేదు లేదు అని మామూలుగానే జవాబిచ్చాడు రాధికకు. తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళిపోతూ బయటకు వెళ్లే దారిలో తన ఫోన్ తీసి ఒక అమ్మాయికి కాల్ చేశాడు. ఆ సమయంలో అంజలి తన కొడుకుని తీసుకురావడానికి అయితే క్యాబ్ లో వెళ్తుంది. ఫోన్ మోగడం విని ఆమె తన ఫోన్ తీసి స్క్రీన్ వైపుకు చూసింది. ఆమె పెదవుల చివర ఒక హేళనతో కూడిన నవ్వు మెరిసింది. ఆమె కాల్ ఎత్తకూడదని పూర్తిగా డిసైడ్ అయిపోయింది. మొదటిసారి ఫోన్ కలవకపోయేసరికి అతను మళ్ళీ ఫోన్ చేయలేదు. కిటికీలో నుంచి రద్దీగా ఉన్న వీధుల్ని చూస్తున్న అంజలికి అంతకు ముందు తను చూసిన దృశ్యం గుర్తుకు రాగానే ఎందుకో అలా అక్కడే ఉండలేకపోయింది. నాకు ఆర్యకి మధ్య ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. కాబట్టి అతను ఎవరిని ముద్దు పెట్టుకుంటే నాకేంటి? అయినా నాకెందుకు ఇలా కారణం లేకుండా కోపం వస్తుందేంటి నాకు? అతను కావేరిని ముద్దు పెట్టుకుంటే తప్పేంటి? అంతేకాదు వాళ్ళు ముద్దు కన్నా చనివైన పనులు కూడా చేసుంటారు. లేదా బహుశా ఇన్నేళ్లుగా అతను శారీరక కోరికలని కావేరియే తీరుస్తుందేమో. లేకపోతే అతనిలాంటి 29 ఏళ్ల మగాడికి ఎలాంటి కోరికలు లేకపోవటం వింతే కదా. అందుకే కావేరి ప్రస్తుతం ఆర్యతో ఉంటుందని అంజలి ఒక నిర్ధారణకు వచ్చింది. అలాంటప్పుడు నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకునే ధైర్యం అతనికి ఎలా వచ్చింది? నాకు ఇప్పుడు ఒళ్ళు మండిపోతుంది. కిండర్ గార్డెన్ నుండి తన కొడుకుని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆ చిన్నారి ఆమె వెనక నుండి తల బయటికి పెట్టి చుట్టూ చూశాడు. అంటే ఆర్య కోసం. తర్వాత బన్నీ తల పైకెత్తి అమ్మా ఆర్య గారు ఎక్కడా? ఆయన రాలేదేంటి అని అడిగాడు. ఆయన ఈ రాత్రికి రారు, ఆయనకి వేరే పని ఉందంట అని అంజలి బన్నీ చేపట్టుకుని స్కూల్ నుండి బయటికి నడుస్తూ చెప్పింది. అంతలోనే అబ్బాయి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అతను ఆమె పట్టు నుండి విడిపించుకుని అమ్మ నువ్వు అబద్ధం చెప్పావు, ఆర్య గారు ఇక్కడే ఉన్నారు అని అరిచాడు. అలా చెప్పి అతను ఒక వైపుకు పరిగెత్తాడు. దాంతో అంజలి అటు తిరిగి చూసేసరికి ఆర్య డీవీగా నిలబడి ఉండడం గమనించింది. ఇక పొదుల మీటర్ల దూరం నుండి రాత్రి లాంటి నల్లటికి అతని కళ్ళ నుండి వస్తున్న పదునైన చూపును ఆమె గ్రహించింది. ఇక ఆమె ముఖం చిన్నపోయింది. తను కూడా అతని వైపు అలాగే చూసింది. ఇతనికి కావేరితో డేట్ ఉంది కదా, మరి ఇప్పుడు ఇక్కడేం చేస్తున్నాడు? ఆర్య గారు అంటూ ఆ బన్నీ అతని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి అతని మీదకి దూకాడు. ఆర్య కూడా చాలా సహజంగా తన చేతులు చాపి ఆ అబ్బాయిని ఎత్తుకున్నాడు. ఆర్య గారు అమ్మ చెప్పింది మీకు చాలా వర్క్ ఉంది అని, అందుకే రాలేరు అని బన్నీ తల పక్కకి వంచి చెప్పాడు. నేను ఎంత తీరిక లేకున్నా నిన్ను స్కూల్ నుండి తీసుకువెళ్ళటానికి తప్పకుండా వస్తాను. ఇక మాట చెప్పాక ఆర్య తన చేయి చాపి ఆ అబ్బాయి తల ప్రేమగా నిమిరాడు. పద కారులో కూర్చుందాం. ఆర్యకి తెలుసు ఒకసారి బన్నీని కారులో కూర్చోబెడితే అంజలి కూడా తప్పకుండా వస్తుందని. అంతేకాదు ఆ రోజు అతను తన కారులో ఒక ప్రత్యేకమైనది కూడా అమర్చాడు. అదే పిల్లలకు సంబంధించిన కార్ సీటు. అంజలి మొదట బన్నీని తనతో పాటు క్యాబ్ లో తీసుకువెళ్దామని అనుకుంది. కానీ అతను ఆర్య కార్ ఎక్కడం చూసి ఆమెకు వాళ్ళ దగ్గరికి వెళ్ళగా తప్పలేదు. మీకు డేట్ ఉందని అనుకున్నాను, మరి ఇక్కడ ఉన్నారేంటి అని ఆమె వెటకారంగా నవ్వుతూ కొనికింది ఆర్యతో. ఆమెకు సమాధానం ఇవ్వకుండా ఆర్య వెనక సీటు తలుపు మూసి ఆమె వైపుకు చల్లగా ఒక చూపు చూసి అసంతృప్తిగా ప్రశ్నించాడు. నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు? మీరు ఫోన్ చేశారా? నేను వినలేదే. అంజలి కనురెప్ప కూడా ఆర్పకుండా చాలా తేలిగ్గా అబద్ధం చెప్పింది. ఆమె కావాలనే తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఆర్యకి తెలుసు. ఆయన అతను ఏమీ చేయలేక వివరించాడు. అది అపార్థం. కావేరి కంటిలో ఏదో పడింది. నేను కేవలం ఆమె కన్ను చూడడానికి సహాయం చేస్తున్నాను. కానీ అంజలికు అతని వివరణ హాస్యాస్పదంగా అనిపించింది. ఆర్య గారు ఆయన ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నీకు కావేరికి మధ్య ఎలాంటి సంబంధం ఉన్నా నిన్ను పట్టించుకోను, కాబట్టి నేను అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు. ఆ మాట అంటూనే ఆమె అతని వైపుకు చూసి ప్రకాశవంతంగా నవ్వింది. ఆ మాట వినగానే ఆర్య ముఖం బిగుసుకుపోయింది. అతని చూపు రాత్రిలా నల్లగా మారిపోయింది. ఆ క్షణంలో అతనిలో నిరాశ పొంగి పొల్లుతూ ఉండడంతో అతని మనసు చాలా దారుణంగా బాధగా ఉంది. అంజలి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను కావేరి కేవలం ఫ్రెండ్స్ మాత్రమే.
ఆర్య అకస్మాత్తుగా ఆమె చేతులు పట్టుకుని అధికారిక గొంతుతో ప్రకటించాడు. ఆర్య గారు, నాకంత స్పష్టంగా ఎందుకు వివరిస్తున్నారు? మీకు కావేరికి ఉన్న సంబంధానికి నాకే మాత్రం సంబంధం లేదు. అంజలి విక్రింతగా అంది. అతనిపై ఆమె చూపు చల్లగా ఉంది. అలా అంటూ ఆమె అతని పట్టు నుండి తన చెయ్యిని బలంగా విడిపించుకుని కారు వెనుక సీటు తలుపు తెరుచుకుని లోపలికి ఎక్కింది. ప్రయాణం అంతా ఆర్య ఆ అబ్బాయితో ముచ్చటించాడు. ఆ రోజు బన్నీకి ఏ క్లాసెస్ జరిగాయో, మధ్యాహ్నం ఏం తిన్నాడో, సాయంత్రం ఏం చేశాడో అడిగాడు. బన్నీ సంతోషంగా అన్ని ప్రశ్నలకు జవాబిచ్చాడు. ఇంతలో అంజలి చేతులు కట్టుకుని కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఆ రాత్రికి ఏం వండాలో అని ఆలోచిస్తుంది. తర్వాత ఆమె ఆర్యతో నా అపార్ట్మెంట్ కింద చిన్న మార్కెట్లో కొన్ని సరుకులు కొందామని అంది. సరే అంటూ అతను వెనుక అద్దంలో నుంచి తన అగాధం లాంటి కళ్ళతో ఆమె వైపుకు చూశాడు. యాదృచ్ఛికంగా ఆమె కూడా అదే అద్దంలోకి చూడడంతో ఒక్కసారిగా వారి చూపులు కలిశాయి. అది చూసిన వెంటనే అంజలి అతని కళ్ళల్లోకి చూడడానికి ఇష్టపడక వెంటనే తన ముఖం తిప్పుకుంది. మరి చూద్దామండి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.